స్వీట్ పొటాటోని మీరేమంటారు? మేమైతే గెంజగడ్డ అంటాము. వీటితో పాన్ కేక్స్ చూపిస్తాను. స్వీట్ పొటాటోలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో కిడ్స్‌కి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా హెల్తీ స్నాక్ ఆప్షన్ ఇది. ఇక పాన్ కేక్స్ చేసేద్దాం. ఫస్ట్ ఇలా స్వీట్ పొటాటో బాయిల్ చేసుకోవాలి. ఎలాగో తర్వాత గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఒక 70% బాయిల్ అయినా కూడా సరిపోతుంది. ఇప్పుడు ఒక బనానా బాగా మాగింది తీసుకోవాలి. తర్వాత బాయిల్ చేసిన స్వీట్ పొటాటోని కూడా తీసుకొని మిక్సీ జార్‌లో వేసేసుకోవాలి. ఇంకా కొన్ని ఓట్స్ అలాగే కొన్ని మిల్క్ యాడ్ చేసుకుంటూ బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఇన్ కేస్ టెక్స్చర్ కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక ఇంకొన్ని మిల్క్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇందులోకి నేనైతే ఎక్స్ట్రా స్వీట్నర్ ఏం యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ బనానా వేసేసా కాబట్టి ఆ స్వీట్నెస్ సరిపోతుంది నాకు. ఇన్ కేస్ మీకు ఇంకా కొంచెం స్వీట్ కావాలి అనుకుంటే కనుక షుగర్ ఆర్ జాగ్రీ పౌడర్ లైట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఎగ్ వేసుకొని బాగా బీట్ చేసుకుంటే ప్యాన్ కేక్ మిక్స్ రెడీ అయిపోద్ది. ఇన్ కేస్ మీకు మిల్క్ ఎక్కువగా పడ్డాయి అనుకుంటే కనుక కొంచెం ఓట్స్ పౌడర్ వేసుకొని ఇంకోసారి మిక్స్ చేసేసుకోవచ్చు. వేడి ప్యాన్ మీద బటర్ ఆర్ ఘీ ఏది అవైలబుల్గా ఉంటే అది అప్లై చేసేసుకొని ఇంకా ప్యాన్ కేక్స్ వేసుకోవడమే. ఒక స్పూన్ పిండి వేసాక ఇంకా దాన్ని ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా ఇలా లిడ్ పెట్టేసుకొని 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ప్యాన్ కేక్స్ రెడీ అయిపోతాయి. లాస్ట్ టైం నేను ఇవే ప్యాన్ కేక్స్ని ఎగ్స్ యాడ్ చేయకుండా ట్రై చేశాను, బట్ సరిగ్గా రాలేదు. ఆ టెక్స్చర్ అసలు మంచిగా లేదు. ప్యాన్ మీద వేసాక దాన్ని ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకోవడానికి అవ్వలేదు. సో ఈసారి ఇలా ట్రై చేశాను ఎగ్ యాడ్ చేసి, చాలా బాగున్నాయి టేస్ట్. అండ్ నాకు వీటిలో ఈ ఫ్లఫీనెస్ బాగా నచ్చాయి. ఇన్ కేస్ మనం ఎగ్ యాడ్ చేయలేదనుకో ఇంత ఫ్లఫీనెస్ రాదనమాట ప్యాన్ కేక్స్కి. సో ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.